కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు. మంత్రులు నీచంగా తయారయ్యారని మండిపడ్డారు. సంవత్సరంలో ప్రారంభమైంది, ఇప్పటికీ చేయలేదు. నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమనగా ఈనాడు ప్రకాశం జిల్లాలో వెనుకబడి ఉన్నటువంటి దాదాపుగా 5 నియోజకవర్గాల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ వర్షాభావం కారణంగా వాళ్ళకి వేసుకున్న పంటలు కూడా ఎండిపోయి వాళ్ళకి మరీ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మారాలంటే దాదాపుగా 26 సంవత్సరాల నుంచి కూడా వెలుగొండ ప్రాజెక్టు ఆనాడు 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన వెలుగొండలో గొట్టిపడి దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన దాదాపుగా 5 ఏళ్ళు అది నీరు గారిపోవడం జరిగిపోయింది. మిత్రులారా, రాష్ట్రంలో అనేక జిల్లాల పర్యటన చేస్తూ నేను ఈ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ప్రభుత్వం చలించేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఉండే సమస్యల మీద ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు కూడా పర్యటన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు. ప్రకాశం జిల్లాలో ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో ఈ వెలుగొండ ప్రాజెక్టుని ఇందాక చెప్పారు అధ్యక్షుల వారు, సుమారుగా 25 సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రులు మారారు, కానీ దీని మీద రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు. ఆ రోజు సుమారుగా 1000 కోట్ల లోపు బడ్జెట్ వేస్తే ఇవాళ 5000 నుంచి 6000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది తప్పితే దాని మీద ఒక రూపాయి వెచ్చించలేదు. ఫేజ్ 1 ఫేజ్ 2 అని పెట్టి ఫేజ్ 2లో ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకి పక్కనే ఉండే రాష్ట్ర మంత్రి, ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉండే రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉండి ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం 5 రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు. ఈ జిల్లాని సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఏమైపోయారు, ఎక్కడున్నారని చెప్పని అర్థం కావట్లేదు. అనేక జిల్లాల పర్యటన చేసేటప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరు అంటే ఎవరు కూడా మాకు తెలియదు అనే పరిస్థితి ఉంటే, ఈ జిల్లాల్లోకి వచ్చినప్పుడు నేను ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఇక్కడ అడుగుతుంటే ఈ జిల్లాలకు ఏమైనా చేశాడా అంటే ఏమీ చేయలేదు. వ్యవసాయ మంత్రి మైనింగ్ పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు తప్పితే ఈ జిల్లాలను దోపిడీ చేస్తున్నాడు తప్పితే రైతులకు ఒక్క పని చేయలేదన్న విషయం చెబుతున్నారు. వ్యవసాయ మంత్రి సిగ్గు లజ్జ లేని వ్యవసాయ మంత్రి, రైతులకు సంబంధం లేని వ్యవసాయ మంత్రి ఉండి గుడ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయి 3 సంవత్సరాలు అయితే ఇవాళ కూడా గేట్లు వేయలేదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల సస్యశ్యామలంగా ఉండే ప్రకాశం జిల్లా ఎండి ఎడారి అయిపోతుంది. 5 నియోజకవర్గాల్లో ఇవాళ ఈ డ్యాము లేకపోవడం వల్ల ఎండి ఎడారి అయిపోవడానికి కారణము ఏలుతున్న ముఖ్యమంత్రి, ఈ పక్క జిల్లాలోనే వ్యవసాయ మంత్రి దీనికి కారణము. దీనికి తోడు డ్యాన్సులు వేసే ఇరిగేషన్ మంత్రి, వాడికి డ్యాన్సులు తప్పితే ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ పంట కాలువల గురించి కానీ ఒక్క కూడా తెలియదు ఆయనకి. ఎక్కడ కూడా రైతులు ఈ 4-5 సంవత్సరాల్లో ఇబ్బంది పడుతుంటే ఎక్కడ కూడా ఏ గట్టు మీద కూడా ఏ మురుగు కాలువలో కూడా పట్టిడి మట్టి తీసిన పాపాన పోలేదు, ఏ రైతును కూడా పరామర్శించిన పాపాన 2 మంత్రులు పోలేదని కూడా నేను చెప్తా ఉన్నా.